హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ నుంచి షార్ట్ వీడియోస్ పెడదామంటే అసలు నాకు టైమే సెట్ అవుతలేదు అనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. అయితే నేను కిచెన్ సదిరేసిన కదా, ఎట్లాగో సదిరిన కదా అని చెప్పేసి ఇంట్లోకి సరుకులు ఏమైనా తక్కువ ఉంటే తీసుకొద్దామని చెప్పేసి హోల్సేల్ షాప్కి అయితే వచ్చిన అనమాట. అప్పుడేమో డీమార్ట్కి వెళ్ళి తీసుకొస్తుండే. ఒక 10 సామాన్ల కోసం పోతే ఒక 20-30 కొంటుండే అనమాట. ఒకటి చూసి ఒకటి కొనాలనిపిస్తుండే. అందుకని చెప్పేసి డీమార్ట్ వెళ్ళడం ఆపేసిన. ఇక్కడ అమ్మ 1 వీక్ నుంచి చికెన్ పచ్చడి అడుగుతుంది. సింహాసారి కూడా ఇంకా కిచెన్ తర్వాత సదురుదులే, ఫస్ట్ చికెన్ పచ్చడి అయితే చెయ్యని చెప్పి చికెన్ ఇంకా అందులో కావాల్సినవన్నీ తీసుకొచ్చిండు అనమాట. మొన్న షాప్లో ఉందామని వెళ్తే 1100-1000 అట్లా చెప్తున్నారు కేజీ. ఎందుకు అంత మనీ పెట్టి కేజీ చికెన్ 300కి వచ్చేస్తుంది కదా, ఓ 2 కేజీస్ తెచ్చి ఇంకా అందులో కావాల్సినవి తీసుకొచ్చి పచ్చడి మనమే చేసేద్దాం అన్నాడు. ఇక్కడైతే ఇది పల్లి ఆయిల్ అనమాట, వేరుశనగ నూనె అంటారు. ఇది పచ్చళ్ళకి ఇదే యూజ్ చేస్తారు. నేను ఆల్రెడీ చికెన్ని కొంచెం బాయిల్ చేసి ఆరబెట్టిన అనమాట, వాటర్ లేకుండా. తర్వాత ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇక చికెన్ పచ్చడి అయితే చాలా ఈజీ, మామిడికాయ పచ్చడి కన్నా చాలా ఈజీగా అయిపోయింది, చాలా క్విక్గా అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చిందనమాట. కొత్త కారం ఉండే, ఈరోజు ఓపెన్ చేసిన కొత్త మిరపకారం. ఎంత టేస్టీగా అయిందంటే, కానీ ఇది కొంచెం మాగాలి, ఇంకొక 3-4 డేస్ మాగితే ఇంకా మంచిగా వస్తుంది టేస్ట్ అని ఇంకా లాస్ట్ కొంచెం లెమన్ పిండేసి ఇంకా పక్కన పెట్టేసినాం అనమాట. అసలు అనుకోలే నేను చికెన్ పచ్చడి చేసాని, ఫస్ట్ టైం చేసినాము. చాలా మంచిగా కుదిరింది, చాలా మంచిగా వచ్చింది. ఇలా పచ్చళ్ళు తినాలనిపిస్తే అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.